ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. ఇప్పుడే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీల పరిధిలో సమావేశాలు నిర్వహించారు. ఎట్లా ఉంది మేడం ప్రచారం? చాలా మంచి ఊపు కనబడుతుంది. మేము వచ్చినప్పుడు వాస్తవానికి మాకు ఒకడే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండి పార్లమెంటు పరిధిలో మరి దాదాపుగా ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాలు జైనింగ్లు కూడా అయినాయి. కాబట్టి 100కు 100% భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఇట్లా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండగా ఒక టీచర్ని తీసుకొచ్చారు, రాజకీయాల్లో కొత్తున్న వారిని తీసుకొచ్చారని వాళ్ళు ప్రచారం చేశారు. రాజకీయాల్లో కాదు, సేవలో పాతదా కాదా, ప్రజాసేవలో ఉందా లేదా ప్రశ్నించే గొంతుకనే కాదా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. చాలా వరకు చాలా కొత్త రాజకీయాల్లోకి వచ్చాను. నేను కూడా కొత్తగానే స్టార్టింగ్ అనేది ఎవరిదైనా కొత్తగానే స్టార్ట్ అయితే రాజకీయం. కాబట్టి మంచి వ్యక్తినే మా అధిష్టానం కూడా మేము ఒక 10 పేర్లు ఇచ్చినాము. క్యాస్ట్ ఈక్వేషన్లు, ఆ జిల్లా పరిస్థితి, ఆ నియోజకవర్గాలు, రిజర్వేషన్స్ ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆమెకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కార్యకర్తలందరిలో కూడా మంచి ఉత్సాహం ఉంది, ఊపు ఉంది. తట్టుకోలేకపోతున్నారు, క్యాండిడేటే దొరకరు వీళ్లకు, ఇంకెక్కడ ఉన్నారు అనే దుష్ప్రచారం చేసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఓడిపోతున్నారని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ సీఎం. ఆయనకు ఎప్పుడు సెంటిమెంట్లు, ఇతరుల భావోద్వేగాలు రెచ్చగొట్టడము. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో 1200-1500 మంది యువకులు చనిపోయారని చెప్పారు. అధికారానికి వచ్చినాక 500 పేర్లు కూడా సేకరించలేదు. ఇప్పుడు 40,000 కోట్లు పెట్టి మిషన్ కాకతీయ చెరువులు దవ్వితే మరి నీళ్ళు ఎందుకు లేవు? మరి ఆ డబ్బులు ఎటుపోయాయి? ఇవాళ రైతులు రాజు చేసినామని 10 ఏళ్లలో రైతులు రాజైనంటారు. ఒక్క పంటలో కొంతమంది కొన్ని ఎకరాలలో అక్కడక్కడ వాస్తవానికి ఐబీ అధికారులు కూడా సేకరించాలి. ఆయకట్టు ఒక నిర్దేశితమైనది ఉంటుంది. దానికంటే కూడా ఎక్స్ట్రా వేసిన కాడ కొన్ని ఎండిపోవచ్చు, లేదా జెన్యున్గానే కొన్ని ఎండిపోయి ఉండొచ్చు. అలాంటి వాటిని అన్నింటిని కూడా మా సీఎం గారు మొన్న వర్షాలు వస్తే వెంటనే 10,000 ప్రకటించడం జరిగింది. ఈనాటి ఈ కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఎప్పుడన్నా పంటల ముఖాన్ని చూసిండా, ప్రజల ముఖాన్ని చూసిండా, చనిపోయిన కాడికి పోయి పరామర్శించిండా? చనిపోయిన యువకులు ఉంటే కనీసం అంటే వాళ్ళ కడుపు నిండా ఏడ్చుకోకుండా కూడా, తల్లిదండ్రులను చూసుకోకుండా కూడా స్పీడ్గా దహనాలు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకులది. మమ్మల్ని అనే అర్హత లేదు. చనిపోయిన వాళ్ళు వాస్తవంగా ఎక్కడైనా 1-2 జరిగుంటే కూడా వాటిని ఖచ్చితంగా మా అధికార యంత్రాంగము రిపోర్టు తీసుకుంటుంది. కానీ అబద్ధాల పునాదుల మీద అధికారానికి వచ్చిన చరిత్ర, అబద్ధాల పునాదుల మీద దబాయించి ఇతరుల నోర్లు ముయించి వాస్తవాలు బయటికి రాకుండా చేసిన చరిత్ర కేసీఆర్ది. 200 మంది చనిపోయినని అంత దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారానికి ఎందుకు ఒడిగడుతున్నావు కేసీఆర్? నీకేమి సబ్జెక్టు లేదు కాబట్టి ఏదో ఒకటి పట్టుకొని రావాలని వచ్చింది తప్ప ఇంకొకటి లేదు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ అయితే 42 గంటలలో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అంటున్నారు బీజేపీ నాయకులు. ఇక ఆయన వాస్తవానికి పాపం ఆయనే వస్తా అన్నాడట. మా వాళ్ళు మంత్రి పదవి ఇవ్వమన్నందుకు ఇంత ఉల్టా కథ తిరుగుతుంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూల్చడం సిగ్గు అనిపించుకోవట్లే, చెప్పుకోవడానికి సిగ్గుపడాలి కదా. రాజ్యాంగబద్ధంగా మేమందరం ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డాం, మాకు పూర్తి మెజార్టీ ఉంది. కూలుస్తామనేటువంటి ఈ దురహంకారము, ఈ కాషాయహంకారం ఎందుకు అని నేను అడుగుతున్నా. మన మహేశ్వర్ రెడ్డి గారు మీరు పోయి 3 నెలలు అయింది ఇంట్లోనే కదా, మొన్నటి దాకా ఉండి మేమే ఇట్లా అట్లా అని అలాంటి వాళ్ళని దబాయించి ఇబ్బందులు పెట్టి రేవంత్ రెడ్డి గారిని కూడా అనేక చెవాకులు పేల్చినావు. ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం అనేది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది తట్టుకోలేకపోయారు. కాళ్ళ బేరానికి వచ్చారు. దాన్ని ఏదో కోమటిరెడ్డి గారు తిరస్కరించినట్టుగా మనం అక్కడ చూసినాము. దాన్ని తట్టుకోలేక ఉల్టా, అందుకనే కూలుస్తాం పేలుస్తాం అనేది ఇది రాజ్యాంగానికి లోబడి ఉండేటువంటి పదమా అంటే అని నేను అడుగుతున్నా. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి మా ప్రభుత్వాన్ని ఎవరు టచ్ చేసినా వాళ్ళు మష అయిపోతారు తప్ప మేము కాదు. వాస్తవానికి మేము మంచి వ్యక్తులనే చూస్తున్నాము. మంచి వ్యక్తులను, ఆరోపణ లేనటువంటి వ్యక్తులనే చూసుకొని మా కార్యకర్తలు కింద నుంచి ఆమోదయోగ్యం అయిన తర్వాతనే జైనింగ్లు అవుతున్నాం. మొత్తానికి అయితే తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాం. వాళ్ళే అధికారంలో లేకుండా పోయారు పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోపాటు గతంలో సీఎంగా పనిచేసిన కేసీఆర్ అవాకులు చెవాకులు పేలుస్తున్నారు. అదేవిధంగా ఏమి చేయాలో తెలియక, సబ్జెక్టు లేక అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అది దుష్ప్రచారం మాత్రమే అని సీతక్క ఖండిస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV ఆదిలాబాద్.